కాకినాడ జేఎన్టీయూలో ఆయన చాలా ప్రముఖమైన ప్రొఫెసర్. ఆయన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో 2016లోనూ 17లోనూ 16 అనుకుంటాను 2016లో చైర్మన్గా ఆయనకి ఇచ్చారు. 4 సంవత్సరాల పాటు చాలా బాగా జరిగింది. ఎప్పుడైతే 3 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన రూముకు తాళం వేశారు. ఎంత పచ్చి చెప్పాలి, ఎంత ఎదవ పనులు చూడండి. ఆయన రూమ్లో కూడా పోనీలా. ఆయన పాపం 4-5 రోజులు వచ్చి బెంచ్లో కూర్చున్నాడు. చైర్మన్ ఏపీపీఎస్సీ ఎంత హింసించారంటే జగన్మోహన్ రెడ్డి అనుకో ది సేమ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితుడైన చైర్మన్ అని చెప్పి తన యొక్క గవర్నమెంట్ ఉంది కాబట్టి, తనకు వెన్నుదనగా ఉండే గవర్నమెంట్, తను ఏం చేసినా కూడా కాదనే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన కనీసం ఆయన ఛాంబర్లో కూడా పోనీయకుండా బయట కూర్చోమన్నారు. ఆయనకి ఏ విషయాలు చెప్పడం లేదు, ఏమీ చేయలేదు. ఇట్లా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కోర్టు రెండోసారి ఫిజికల్గా నువ్వు వాల్యుయేషన్ చెయ్యి అని చెప్పిన తర్వాత కూడా కోర్టుకి ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉండే తూపో అన్నట్టుగా తీసి పక్కన పారేసి ఆయన మీద కేసులు ఊరికేపెట్టలేదు. తూపో అని పక్కన పెట్టేసి ఆ ఎవాల్యుయేషన్ని విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హాయ్లాండ్ అనే ఒక రిసార్ట్కి మార్చాడు.